హాయ్ అండి, వెల్కమ్ టు పల్లవి ఓల్ సిటీ. ఆల్ రెసిపీస్ ఇన్ సింపుల్ ఓల్ సిటీ స్టైల్. ఈరోజు రెసిపీ సింపుల్ చికెన్ ఫ్రై విత్ వెల్లిపాయ కారం. దీనికి కావాల్సినది బోన్లెస్ చికెన్. క్వాంటిటీ ఎక్కువ తక్కువ చూసి తీసుకోండి. సో 5 minutes దీన్ని సాల్ట్ వాటర్లో నానబెట్టి కడిగేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసి కొంచెమే ఆయిల్ వేసేసి అది కొంచెం వేడెక్కాక చికెన్ పీసెస్ అన్నిటినీ ఈ ఆయిల్లో వేసేయాలి. వేసేసి అది కొంచెం కలర్ చేంజ్ అవుతున్న టైంలో గరిటె పెట్టి బాగా కలిపేసుకోవాలి ఆయిల్లో. సో ఇప్పుడు ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యి వాటర్ రిలీజ్ అవుతుంది కదా, ఈ స్టేజ్లో మనం కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి బాగా కలపాలి. చికెన్ పీసెస్కి ఇది పసుపు ఉప్పు అంతా కలిసే విధంగా కలపాలి. ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఇది ఇంకా కొంచెం వాటర్ని రిలీజ్ చేస్తుంది. సో ఈ వాటర్ లోపలనే మన చికెన్ పీసెస్ అంతా కూడా సాఫ్ట్గా ఉడికిపోవాలి. ఆ విధంగా కలిపేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, వాటర్ రిలీజ్ అయింది. అదేవిధంగా చికెన్ అదే వాటర్ని అబ్జర్వ్ చేసుకొని సాఫ్ట్గా కూడా అయ్యింది. సో ఈ స్టేజ్లో మనం ఇంట్లోనే రుబ్బి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్కి సరిపడంత వేసేయాలి. సో అదేవిధంగా ఇప్పుడు అసలైనది వెల్లిపాయ కారం. అదేనండి, వెల్లిపాయలు, ఎండుమిర్చి, ధనియాలు దంచి పెట్టుకున్నటువంటి ఎల్లిపాయ కారాన్ని టేస్ట్కి తగ్గట్టుగా 1 లేదా 1.5 స్పూను వేసేయండి. అదేవిధంగా మనము కొంచెం కారం, మన ఇంట్లో రెగ్యులర్గా వాడే కారాన్ని 1/2 teaspoon అంతా వేస్తున్నాను. అదేవిధంగా చికెన్ మసాలా రెడీమేడ్ దండి, అది కూడా 1/2 teaspoon అంతా వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేయండి. అదేవిధంగా ఈ మసాలా అంతా చికెన్కి పట్టే విధంగా బాగా కలిపేసేయాలి. మొత్తం ఈ చికెన్ పీసెస్కి మసాలా అంతా పట్టేసే విధంగా కలిపేసుకోవాలి. అంతేనండి, సింపుల్ చికెన్ ఫ్రై వెల్లిపాయ కారంతో. చూస్తున్నారు కదా, పీసెస్ అన్నీ కూడా డ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు మన చేతితోనే చించి వేస్తున్నాను. అదేవిధంగా హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీరను కూడా వేస్తున్నాను. బాగా కలిపేసుకోవాలి ఒక 2 minutes. అంతేనండి, వేడి చికెన్ ఫ్రై విత్ వెల్లిపాయ కారం. దీని అంచుకి వెల్లిపాయలు నిమ్మరసం పిండుకొని తింటే చాలా బాగుంటుంది. సో నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పల్లవి ఓల్ సిటీ. చూడండి, చికెన్ పీసెస్ అంతా కూడా ఎంత కలర్ఫుల్గా బాగా కనిపిస్తుందో. అంతేనండి, సింపుల్. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ కూడా. సో నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పల్లవి ఓల్ సిటీ.